యాక్చువల్గా మేనేజ్మెంట్ ప్రాక్టీసు ఫీడింగ్ మెయిన్, దాణా మెయిన్. దాణా అనేది దానికి ఆహారం 70% ఎక్స్పెండిచర్ దాని మీదే పోద్ది. దాని మీద కాబట్టి ఆ విషయంలో మేపు దాణ ఫీడ్ విషయంలో దాణా వేయటం కానీ పచ్చి మేత ఎండు మేత వేయటం కానీ జాగ్రత్తలు తీసుకుంటే బాగానే ఉంటుంది. దాంతో బీహారు అండ్ అటెండర్స్ మీద ఆధారపడుతున్నారు. సొంతగా చేసుకుంటే ఏ బిజినెస్ అయినా సొంతగా చేసుకుంటే అది వేరు. అంటే యానిమల్స్లో హీటు సైలెంట్ హీట్లు ఉంటాయి. ఎప్పుడు హీట్కి వస్తుంది ఎప్పుడు ఎదకు వస్తుంది అనేది బాగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియదు. ఎప్పుడైతే మనం అటెండర్స్ పెట్టుకుంటామో వాళ్ళు చిన్నగా అంత నోటీస్ చేయరు, వాళ్ళు రెస్పాన్సిబుల్గా ఉండరు. అది ప్రాబ్లమ్స్ ఇక్కడ మెయిన్. అదే చెప్తున్నాను, ఫీడ్ అనేది ఫీడ్ వాడకపోవడం మెయిన్ తేడా. అది ఎక్కువ ఎటువంటి వ్యాధులు ఎక్కువ వస్తుంటాయి సార్? అంటే మీకు ఎప్పటి నుంచో చేస్తారో ఎంత అనుభవం? అంటే అంటువ్యాధులని ఇప్పుడు రావట్లా, ఎందుకంటే వ్యాక్సిన్ చేయించుకున్నారు కాబట్టి. అంటువ్యాధులు కాకుండా మిగిలిన ఏదన్నా ట్రిప్స్ అంటే కుందేటి వేరు అంటారు జనరల్గా, ఆ ప్రాబ్లం కానీ. అంటే ఎందుకు వస్తుంది సార్? ఎలా గుర్తుపట్టాలి? అది గుర్తుపడటం అనేది రాదు, సడన్గా అంటే సడన్గా వస్తుంది. టెంపరేచర్ రావడం, షవరింగ్ రావటం, కొంచెం తిరగటం, కొంచెం యానిమల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అట్లా కొంచెం సిమ్టమ్స్ సడన్గా వస్తాయి. కానీ అది ఆ టిక్స్ ఫ్లైస్ బయట వలన వస్తుంటాయి. అది అంటే యాక్చువల్గా ఇప్పుడు డైరీ ఇండస్ట్రీ లాస్ ఏంటంటే పొదువాపు మెయిన్ లాస్. పొదువాపు అనేది మెయిన్ లాస్. ఎందుకంటే పొదువాపులో కనుక మీరు ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా పొదువాపుకి యాంటీహిస్టమినిక్స్ అంటే 3 రకాలు మనం చేస్తాం. యాంటీబయాటిక్స్ అనేది ప్రత్యేకంగా ఒక్కొక్క యాంటీబయాటిక్ ఒక ఆర్గనిజం మీద పనిచేస్తుంది. అది సెన్సిటివ్, అంటే పలానా యాంటీబయాటిక్ పనిచేస్తుంది మనం చెప్పలేం ఫీల్డ్లో. అదే మామూలుగా మన కల్చరల్ ఎగ్జామినేషన్ చేస్తే తెలిసిపోద్ది ఏది యాంటీబయాటిక్ దేనికి సూట్ అవుతుందని తెలుసు. అది ప్రాక్టికల్గా కుదరదు. దానివల్ల ఏంటంటే ఎన్నో యాంటీబయాటిక్ చేస్తారు. ఈ మీన్ వైల్ ఆ టైం అడ్డర్ డ్యామేజ్ అయిపోద్ది లోపల. అంటే మెయిన్ అదే కదా, యానిమల్కి కావాల్సిన ప్రొడక్షన్ అడ్డర్ డ్యామేజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా పాలు తగ్గిపోతాయి. ఇక ఆ ఈతకి పాలు ఉండవు, నెక్స్ట్ ఈతకు కూడా పాలు ఉండవు, తగ్గిపోతాయి. అది మెయిన్ లాస్. డైరీ ఇండస్ట్రీ లాస్ ఏంటంటే పొదువాపు రావటం ఒకటి. తర్వాత రిపీటర్స్ రావటం, అంటే ఏదో కనిపెట్టకుండా చేయించుకోవటం, అట్లా ఈ ప్రాబ్లమ్స్ మెయిన్. అంటువ్యాధులు మాత్రం ఇప్పుడు ప్రాబ్లం లేదు, ఆల్రెడీ వ్యాక్సిన్ చేయించుకున్నారు అన్నిటికీ. గొంతువాపు కానీ అది గాలిగుంటికి కానీ ఇటన్నిటి చేయించుకున్నారు. ఇది ఏదైతే ఉందో సార్, పొదుగువాపు వచ్చినానికి కూడా కొంతమంది పాలు పిండి ఇస్తూ ఉంటారు. ఆ పిండిన పాలు తాగినందువల్ల ఏమన్నా ఇది అయ్యే అవకాశం? అంటే వేడి చేసి తాగుతారు కాబట్టి జనరల్గా ఏం ఉండదు. ఆ ట్రీట్మెంట్ చేసేటప్పుడు యాంటీబయాటిక్స్ ఉంటాయి కదా, యాంటీబయాటిక్ రెసిడ్యూస్ పాలలో ఉంటాయి సహజంగా. మనకు కూడా ఇబ్బందికరమే కాబట్టి జనరల్గా పొదువాపు వచ్చేది పాలు రిజెక్ట్ చేయాలి, కానీ మనం కన్జ్యూమ్ చేయకూడదు. అది మెయిన్. పొదువాపే మెయిన్ డ్యామేజ్ మన ప్రొడక్షన్కి. అది జాగ్రత్త రాకుండా అంటే శానిటేషన్ అంటే క్లీన్లెస్ ఉండాలి. మనం పాలు తీసేటప్పుడు మనిషి చేతులు స్టెరిలైజ్ చేసుకోవటం, పొదువును కూడా మనం స్టెరిలైజ్ చేసుకోవటం, ఆ సరౌండింగ్స్ కూడా శానిటేషన్ ఉంటే ప్రాబ్లం రాదు. అంత మెయింటెనెన్స్ ఇక్కడ జనరల్గా డైరీ ఇండస్ట్రీలో చాలా చేయట్లా, అంత అన్క్లీన్నెస్. చాలా వరకు పిండటం ఆపేశారు. ఆల్రెడీ మిషన్లు కూడా వచ్చినాయి ఆల్రెడీ కొత్తగా మార్కెట్లో. ఇప్పుడు ఆల్రెడీ పెట్టేసినానికి అది అంటే ఇంతవరకు ఈ పాలు ఇంతవరకే దిగుబడి వస్తుంది అనేది లేకుండా ఎక్కువ గుంజే అవకాశం ఏముండదు. అంటే ఇంతవరకు ఆపేస్తుంది. అంతవరకు పాలు ఎంతవరకు వస్తే అంతవరకు ఆపేస్తుంది. వేరే ఇంజరీ ఉండదు, ఇంజరీ ఉండదు. దానివల్ల అయితే ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే టెక్నికల్గా అది చేసినప్పుడు ఆటోమేటిక్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూసుకొని చేస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. మిషన్ మిల్క్ పెట్టుకోవచ్చు. బట్ శానిటేషన్ షుడ్ బి క్లీన్లెస్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ అబ్జర్వేషన్ ఉండాలి యానిమల్ని. అంటే వీ షుడ్ కొంత దాన్ని కేర్ తీసుకోకుండా ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ మీద ఆధారపడతారు. వాళ్ళు నెగ్లిజెన్స్ వలన ఇది చేస్తారు. దాంతో ఏంటంటే కాపు మార్టాలిటీ, దూడల్ని ఎక్కువగా బతకట్లే ఇక్కడ, దూడల్ని పోషించట్లా. ఎందుకంటే దానిలో సరిపోని పాలు వదలట్లా. కమర్షియల్ అయిపోయి పాలు మొత్తం అమ్ముకోవటం, దూడలకు పాలు లేకుండా చేయటం, దూడ చచ్చిపోయినందువల్ల వాళ్ళు మటుకు పాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే దూడ చేపదు కదా. అది అంటే అప్పుడు సేపుడు ఇండిషన్ లేచినందువల్ల చాలా అది ఆల్రెడీ బ్యాండ్ డ్రగ్.
దట్ వాజ్ బ్యాండ్. చేపు ఇంజక్షన్ అనేది బ్యాన్ చేశారు, హార్మోన్స్ కాబట్టి. అది ఇండిస్క్రిమినేట్గా యూజ్ చేస్తే ఏమవుతుందంటే చేపు ఇంజక్షన్ చేస్తారు, ఇవాళ పర్లేదు 2 రోజులు 3 రోజులు చేస్తే పర్వాలా, 3 రోజుల తర్వాత కష్టపడాలి. రైతు కష్టపడి ఏదో రకంగా దాన్ని మేనేజ్ చేయాలి, సైకలాజికల్గా దాన్ని మేనేజ్ చేసుకోవాలి. కానీ ఇది పూర్తిగా చేపు ఇంజక్షన్ మీద ఆధారపడకూడదు. ఆధారపడితే లైఫ్ లాంగ్ చేపు ఇంజక్షన్ చేయాలి. దానివల్ల రిపీటర్స్ కన్సీవ్ అవటం ఉండదు, హార్మోన్స్ కాబట్టి కన్సీవ్ అవ్వవు. అందుకని అది కొద్దిగా రైతు శ్రద్ధ ఉంచుకొని దూడ చచ్చిపోయినా దూడ పోషణ ఉండాలి. దూడ చచ్చిపోయింది బై యాక్సిడెంట్, చచ్చిపోయినప్పుడు దాన్ని చేపకుండా ఇంజక్షన్ చేయకుండా దాన్ని ఏదో రకంగా పిండుకుంటా ఉంటే అది పిండుకుంటా నిదానంగా అది అలవాటు పడుద్ది. అంటే ఇప్పుడు ఆల్రెడీ చూసుకోవచ్చు దూడలు కూడా అంత మేపి ఎప్పటికో వచ్చేదానికి కూడా కొంతమంది కమర్షియల్గా అదే ఇప్పుడు కమర్షియల్ అయ్యేటప్పటికి అదే లాస్ వస్తుంది. వీరికి కమర్షియల్గా లాస్ వస్తుంది. అదే రాబడి కమర్షియల్గా ఉండకూడదు. లైఫ్తో మనం బిజినెస్ చేసేటప్పుడు వీ షుడ్ బి కేర్ఫుల్. అది అట్లా లేకుండా కమర్షియల్గా చేసుకునేదను అటెండర్స్ మీద ఆధారపడటం, దానివల్ల కొద్దిగా డైరీ ఇండస్ట్రీకి లాస్ జరుగుతాం. అందుకని జాగ్రత్త చేసుకునే వాడికి ఎప్పుడు అంటే రిటర్న్స్ ఇమ్మీడియట్ ఉండకపోవచ్చు, కొద్దిగా స్లోగా రిటర్న్స్ వస్తాయి. అది లాస్ అనేది ఉండదు. గాలికుంటు అని చెప్పేసి గాలికుంట్లు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు గాలికుంటు ఇంజక్షన్ వ్యాక్సిన్ చేయించుకుంటున్నారు. ఆల్రెడీ పబ్లిక్ ఈజ్ అవేర్, వాళ్ళకి తెలిసిపోయింది గాలికుంటు అనేది దానికి వ్యాక్సిన్ చేయించుకోవాలని ఆల్రెడీ. ఎందుకంటే ఎప్పటి నుంచో యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ వాళ్ళు గైడెన్స్ ఎడ్యుకేషన్ చేసినందువలన ప్రతి ఫార్మర్కి తెలిసిపోయింది గాలికుంటు అంటే ఏంటి, దానికి ఎందుకు రాకుండా ఏం చేయాలనేది వాళ్ళకి తెలిసిపోయింది. చేయించుకుంటున్నారు వ్యాక్సినేషన్. ఇయర్లీ ట్వైస్ 6 months ఒకసారి చేసుకుంటుంటే గాలికుంటు అనేది రాదు. ఇదివరకు వచ్చేది ఎప్పుడు 80s అప్పుడు చేయించుకునే వాళ్ళు కాదు, అది వచ్చేసేది. వచ్చినందువల్ల హెవీ లాస్ టు ది డైరీ ఇండస్ట్రీ. గాలికుంటు వల్ల హెవీ లాస్, బట్ మోర్టాలిటీ చనిపోవడం ఉండదు, కానీ డైరీ ఇండస్ట్రీకి లాస్. పాలు అయితే డైరీలో ఉన్న గేదెలను తీసుకెళ్ళి మామూలుగా పల్లెటూర్లలో వాళ్ళు మేపుకోవటానికి రైతులలో చాలామంది అంటే పొలాలలో మేపుకోవటం, సాయంత్రానికి తెచ్చుకోవటం, మళ్ళీ అక్కడ మేత వేసుకోవటం మేపుకునే వాళ్ళకి ఈ వెదర్కు సంబంధించిన గేదెలు కొనుక్కొని పోవటం వల్ల మళ్ళీ అక్కడ పొలాలలో తిరగలుగుతాయి. వెదర్కి సంబంధం లేదు, ఫీడింగ్ హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది. ఫీడింగ్ హ్యాబిట్స్ ఉంటుంది. మన చిన్నపిల్లలకి ఏదో ఒక వీటి అలవాటు చేసాం, రైస్ మీద ఆధార వాళ్ళు తినరు, ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి తినరు. అట్లానే యానిమల్స్ కూడా వాళ్ళ ఫీడింగ్ హ్యాబిట్స్ ఏది ఉన్నాయో రెగ్యులర్గా అవి సడన్గా మారేటప్పటికి అవి తినవు. దానికి కష్టపడి గ్రాడ్యువల్గా మళ్ళీ మన ఫీడింగ్ హ్యాబిట్స్లోకి మార్చుకుంటే అవి అడ్జస్ట్. అంతేగాని వాతావరణం సూట్ కాపాడటం అని కానీ ఉండదు. మన ఇండియాలో ఉన్న దేశీయ ఆవులు కానీ మన బఫెలోస్ కానీ ఎక్కడున్నా ఇది అవుతాయి, ఎక్కడన్నా క్లైమేట్ కండిషన్స్ అనేది డిఫర్ అవ్వు, ప్రాబ్లం ఉండదు. అది తెలియక అనుకుంటారు మన హైదరాబాద్లో ఉన్నది అక్కడెక్కడో కుదరదు, బీహార్లో ఉన్నది. తప్పు, అది తప్పు. అది ఫీడింగ్ హ్యాబిట్సే మెయిన్. అక్కడ ఫీడింగ్ హ్యాబిట్స్ వేరు, ఇక్కడ ఫీడింగ్ హ్యాబిట్స్. అక్కడ గోధుమలు తింటారు, ఇప్పుడు మనం రైస్ తింటాం. మనం అక్కడికి వెళ్ళి ఎక్కువ రోజులు ఉండలేము, ఎందుకని గోధుమ తినలేము. మనకు ఎప్పుడు వచ్చేద్దామా, మనం రైస్ ఎప్పుడు తిందామని మనకే ఉంటుంది. అట్లా అలాగా. మామూలు గొంతు వాపు అనేది ఎందుకు వస్తుంది సార్? గొంతు వాపు కూడా అంటువ్యాధి లాంటిది, బ్యాక్టీరియాలను వస్తుంది. అది బ్యాక్టీరియాలను వస్తుంది, అది కూడా అంటువ్యాధి. ఎప్పుడు వస్తుంది అంటే వర్షాలు ఆన్సెట్ అప్పుడు వస్తుంది. రైనీ సీజన్ బీన్ అయినప్పుడు జనరల్గా. అది కూడా అన్నిట్లో పెద్దవాటిలో రాదు. హైఫర్స్లో అంటే 3-4 ఏళ్ల పడ్డల్లోనూ అట్లా వస్తుంది, కానీ ఎక్కువ ముదిరి వయసు వాటికి రాదు. కానీ ఇది చాలా ప్రమాదకరం. ఇది షార్ట్ టైం కాసేపట్లోనే గొంతు వాస్తుంది. గొంతు ఎప్పితే వాస్తుందో, మన గొంతు వాచింది అనుకోండి శ్వాస ఆడదు. మనం నోటితో గాలి పీల్చుకోవాలి. నోటితో గాలి పీల్చడం గురక వస్తుంది. దాన్ని గురక అంటారు, గొంతు వాపు అంటారు. ఎప్పుడైతే గురక వస్తుందో ఆటోమేటిక్గా రెస్పిరేషన్ తగ్గిపోద్ది. ఇమీడియట్ కొద్దిసేపట్లో చచ్చిపోతాం. ట్రీట్మెంట్ చేసేవాళ్ళు చచ్చిపోతాం. అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి? దానికి వ్యాక్సినేషన్ ఉంది. దానికి వ్యాక్సినేషన్ ఉంది. వచ్చిన ఎంతసేపట్లో యాక్షన్ వేయించుకుంటే ప్రాబ్లం ఉండదు. యాక్షన్ అని కాదు, ఎప్పుడైతే అసలు బిగిన్ అయ్యి మనం ముందు సెలవేషన్ అంటే సొంగపడతా ఉంటుంది. సొంగపడే స్టేజ్లో బిగినింగ్ స్టేజ్లో కానీ ట్రీట్మెంట్ చేసుకుంటే రెస్పాండ్ అవుద్ది. ఎప్పుడైతే గొరకు వచ్చినప్పుడు అయితే రెస్పాండ్ కాదు. గొరకు వచ్చిందంటే కొంచెం కష్టమే, ఎందుకంటే గొరకంటే శ్వాస అందదు కాబట్టి చనిపోవడానికి అవకాశం ఎక్కువ. అది వాటికి కూడా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ పబ్లిక్ ఈజ్ అవేర్ ఆఫ్ ఆల్ కంటేజియస్ డిసీజ్, ఆల్ ఇన్ఫెక్షన్ డిసీజెస్. కాదు మెయిన్ ఏంటంటే ఈ పొదుగు వాపు ఒకటి, ఈ కన్సెప్షన్ అంటే రిపీట్ కాపాడటం, ఈ ప్రాబ్లమ్స్ చూసుకోవడంలో చేట్ల ఫీడింగ్ హ్యాబిట్స్ ఒకటి.